శోభన్ బాబు చిత్ర విశేషాలు బలిపీఠం 1962 సంవత్సరంలో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ధారావాహికగా వచ్చి ఆ తర్వాత నవలగా ముద్రితమై తెలుగు నవలా ప్రపంచంలో పెను సంచలనం సృష్టించిన ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి విరచిత నవల బలిపీఠం ఆధారంగా బలిపీఠం చిత్రం నిర్మించబడి జూలై 17, 1975 నాడు విడుదలైనది. ఈ సినిమాను నేను అనంతపురంలో అప్పటి కొత్త థియేటర్ గౌరీలో చూశాను 2 వారాలు అయ్యాక. అప్పుడు థియేటర్ స్టాఫ్ చెప్పుకున్న విషయం ఏమిటంటే, కాలం మారింది సినిమా తర్వాత మహిళల క్యూలో తోపులాటలో మహిళల మట్టి గాజులు పగిలి ప్రతి ఆటకు బకెట్లతో గాజు ముక్కలు ఎత్తి పడేయాల్సి వచ్చినదని. బలిపీఠం చిత్రం ప్రభావం గురించి ఆ సినిమా హీరోయిన్ ఊరసి శారద గారు చెప్పిన విషయం, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బస్సులలో టూరిస్టులు ఆమె ఇంటికి వచ్చి, ముఖ్యంగా మహిళలు, శారద గారితో భాస్కర్ లాంటి మంచి భర్తను ఎలా బాధ పెడతారని తిట్టేవారంట. అది మంచి సినిమా ప్రభావం లాంటిది. నటుడి సత్తా బలమైన సన్నివేశాలలో, భావ ప్రకటనలో ద్వారానే తెలిసేది. పాటలు, డ్యాన్సులు బాగా చేస్తే అదే గొప్ప అనుకుంటారు చాలామంది. కానీ అవి గురుముఖంగా నేర్చుకునేవి. అంటే వేరే ఎవరో నేర్పిస్తే నేర్చుకొని చేసేది. అది చేయడం మంచిదే, కానీ అది ఏంటంటే అది మంచి విద్యార్థి కానీ మంచి నటుడు కాలేరు. కానీ భావ ప్రకటన అలా కాదు. నటుడి నిజమైన ప్రతిభకు నిదర్శనం. అలాంటి భావ ప్రకటనలో శోభన్ బాబుకు తిరుగులేదు. అందుకే ఆయనకు అన్ని ఉత్తమ నటుడు అవార్డులు వచ్చాయి. బలిపీఠం చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దర్శకరత్న దాసరి దర్శకత్వం వహించిన 7వ చిత్రం ఇది. అంతవరకు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు, లో బడ్జెట్లో చిత్రాలకు దర్శకత్వం వహించే దాసరి మొదటిసారి ఒక కలర్ చిత్రానికి మరియు భారీ బడ్జెట్ చిత్రానికి దర్శకత్వం వహించిన తొలి చిత్రం శోభన్ బాబు హీరోగా నటించిన బలిపీఠం. అంతవరకు దాసరి బడ్జెట్ 4-5 లక్షలకు మించేది కాదు. అలాంటిది బలిపీఠం చిత్రానికి అంతకు 3 ఖర్చు అయినది. కారణం అప్పటికి శోభన్ బాబు చిత్రాల బడ్జెట్ రేంజ్ మిగతా వారి కన్నా చాలా ఎక్కువ. దాసరి దర్శకత్వం వహించిన చిత్రాలలో తిరుపతిలో 50 రోజులు ఆడిన తొలి చిత్రం బలిపీఠం. అలాగే నటభూషణ సరసన ఊరసి శారద నటించిన 10వ చిత్రం బలిపీఠం మరియు 10వ విజయవంతమైన చిత్రం కూడా బలిపీఠం. నటభూషణ్ నటించిన బలిపీఠం చిత్రం నుండి జీవిత నౌక వరకు వరుస 14 చిత్రాలు, ప్రతి చిత్రం కనీసం 40 థియేటర్లో విడుదల కావడం తెలుగు చలనచిత్ర చరిత్రలో స్లాబ్కు ముందు రికార్డు. ఈ టాపిక్ మీద పూర్తి వివరాలతో ఒక వీడియో త్వరలో చేస్తాం. 1975లో జీవనజ్యోతి చిత్రానికి హీమ్యాన్ శోభన్ బాబుకు అత్యధిక ఉత్తమ నటుడు అవార్డులు వచ్చాయి. అలాంటి మేటి చిత్రంతో పోటీపడి 1,00,000 మంది పాఠకులు పాల్గొన్న సినీ హెరాల్డ్ బ్యాలెట్లో జీవనజ్యోతి కన్నా బలిపీఠం చిత్రానికి ఎక్కువ ఓట్లు రావడం విశేషం. అలాగే మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ వారు 1975లో జీవనజ్యోతిని పక్కన పెట్టి బలిపీఠం చిత్రానికే తెలుగు చిత్రాలలో శోభన్ బాబుకు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం విశేషం. గుంటూరులో చరిత్ర సృష్టించిన బలిపీఠం చిత్రం మెయిన్ థియేటర్లో ₹1,00,000 రావడమే గొప్ప అనుకునే రోజుల్లో బలిపీఠం చిత్రం గుంటూరులో మెయిన్ థియేటర్ నాజప్సరా ఏసీలో 106 రోజులు ప్రదర్శింపబడి దాదాపు 2 లక్షలు వసూలు చేసి, సైడ్ థియేటర్లో 28 రోజులు ప్రదర్శించబడి సైడ్ థియేటర్లో కూడా 1,00,000 గ్రాస్ వసూలు చేసి అప్పటికి కనీ విని ఎరుగని రికార్డు సృష్టించినది. బలిపీఠం చిత్రానికి ముందు శారద చిత్రం కూడా గుంటూరులో 4 వారాలు సైడ్ థియేటర్లో ఆడినది. కానీ 80,000 గ్రాస్ మాత్రమే వసూలు చేసినది. ఆ రికార్డే కొన్నేళ్ల పాటు మరే ఇతర హీరో దాటలేకపోయారు. బలిపీఠం 4 వారాల డబుల్ థియేటర్ రికార్డును జూనియర్ ఎన్టీఆర్ ఆది చిత్రం వరకు మరే ఇతర హీరో దాటలేకపోయాడు. గుంటూరులో ఒక ఏసీ థియేటర్లో 100 రోజులు ఆడిన తొలి కలర్ చిత్రం శోభన్ బాబు నటించిన బలిపీఠం. గుంటూరు జిల్లా బాపట్లలో మొదటి విడుదల తేదీ నాడు విడుదలై 50 రోజులు ఆడిన తొలి కలర్ చిత్రం బలిపీఠం శ్రీనివాస్ మహల్ థియేటర్లో. అనంతపూర్ గౌరీ థియేటర్లో విడుదలైన 2వ చిత్రం మరియు డేట్ తిరిగిన తొలి చిత్రం బలిపీఠం. బలిపీఠం చిత్రం విజయవాడ వినోదాలో 106 రోజులు, ఆ తర్వాత శ్రీనివాస్ మాల్కి షిఫ్ట్ చేయగా 7 రోజులు, అక్కడి నుండి మోహన్ దాస్ థియేటర్లో 7 రోజులు, మొత్తం 120 రోజులు ఆడినది. సైడ్ థియేటర్లో 16 రోజులు, మొత్తం 136 రోజులు సంయుక్తంగా ఆడినది. విశాఖపట్నం సంగీత ఏసీలో 84 రోజులు మరియు పరమేశ్వరి థియేటర్లో 16 రోజులు, మొత్తం 100 రోజులు ఆడినది. హైదరాబాద్ బసంతులో 64 రోజులు డైరెక్ట్గా మరియు షిఫ్ట్ల మీద 100 రోజులు, మొత్తం 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడినది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్. విజయవాడ వినోదాల శోభన్ బాబు నటించిన 4వ 100 రోజుల కలర్ చిత్రం బలిపీఠం. సంపూర్ణం, అందరు దొంగలే, మంచి మనుషులు, బలిపీఠం. ఇలా విజయవాడలో ఒక థియేటర్లో 4 కలర్ చిత్రాలు 100 రోజులు
ఆడటం ఇదే తొలిసారి. తెలుగు కలర్ చిత్రాలు తొలి సూపర్ స్టార్ సోమంలోకి తొలిసారి సాధ్యపడిన విషయం ఇది. 100 రోజుల కేంద్రాలు కాకుండా బలిపీఠం చిత్రం రాజమండ్రి స్వామిలో 64 రోజులు, నెల్లూరు రంగంహాల్లో 64 రోజులు, తిరుపతి పళనిలో 50 రోజులు, బాపట్ల శ్రీనివాస్ మహల్ 50 రోజులు, తెనాలి రత్నాల 56 రోజులు, భీమవరం శ్రీనివాస్ మహల్లో 56 రోజులు, మొత్తం 10 కేంద్రాల్లో 50 రోజులు ఆడినది. బలిపీఠం శతదినోత్సవం విజయవాడ వినోద థియేటర్లో వైభవంగా జరిగినది.